హలో పేరెంట్స్, కొందరు ఇళ్లలో పిల్లలకి ఎంత వయసు వచ్చినా ఇంకా తల్లిదండ్రులతోనే పడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు లేకపోతే అసలు నిద్రేపోరు. మరికొందరు తల్లిదండ్రులు మా వాడు మేము లేకపోతే అసలు నిద్రపోడండి, మేమంటే వాడికి చచ్చెంత ప్రేమ అని ముద్దుగా గొప్పగా చెబుతూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల పక్కన పడుకోవడం అనేది మంచి విషయమే అయినా తల్లిదండ్రులకు అది బాగా అనిపించినా పిల్లల భవిష్యత్తుకు మాత్రం అది ఏమాత్రం మంచిది కాదు. ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, తల్లిదండ్రులు దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, పిల్లల చదువు కోసం వెళ్ళాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పక్కన లేకుంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు పడుకోవడం అనేది అంత సులువుగా జరిగే పని కాదు. తల్లిదండ్రులు కథలు చెప్పి, తిట్టి, ఏమార్చి, ఎన్నెన్నో చేసి పిల్లలను పడుకోబెడుతూ ఉంటారు. మరికొందరు పిల్లలకు తల్లిదండ్రులు పక్కన లేకపోతే నిద్రే రాదు. కొందరి పిల్లలు తల్లి పక్కన లేకపోతే భయపడుతూ ఉంటారు. ఒకప్పటి రోజుల్లో అమ్మమ్మతోనూ నాయనమ్మతోనూ పడుకోవడం నేర్పించేవారు. అలా చేయడం వల్ల తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ అనేది తగ్గే అవకాశం ఉండవచ్చు. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక ఒంటరిగా నిద్రపోవడం నేర్పించాలి. పిల్లలు ఒంటరిగా నిద్రించేలా చేయాలి అంటే పిల్లలను ఒక్కసారిగా ఒంటరిగా పడుకోమని తల్లిదండ్రులు బలవంతం చేయకూడదు. పిల్లలను వారంలో 1 లేదా 2 రోజులు ఒంటరిగా పడుకునేలా పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలు అలా పడుకోవడానికి అలవాటు పడే కొద్దీ రోజుల సంఖ్యను కూడా పెంచవచ్చు. ఇలా చేస్తే పిల్లలు తమకు తాము ఒంటరిగా నిద్రపోవాలనే విషయానికి అలవాటు పడతారు.